ఈరోజు బాగా విపరీతంగా పెరుగుతుంది ఏంటంటే క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ రావటానికి కూడా మూల కారణం ఏంటో తెలుసా? మనం తీసుకునే ఆహారం వన్ ఆఫ్ ద రీజన్. ఐడియా ఉందా మీకెవరికన్నా? ఐడియా ఉందా? ఎగ్జాంపుల్ చెప్తాను. మనం టీ, కాఫీ తాగుతాం కదా! సుఖీబావుకొచ్చిన తర్వాత టీ, కాఫీ తగ్గిచ్చేసాం, మానేసాం అన్న వాళ్ళు చేయెత్తుతారా? ఆ! మనం టీ, కాఫీ తాగుతాం కదా! ఇది మన భారతదేశపు అలవాట్లు కాదు. అదెప్పుడొచ్చిందంటే బ్రిటిషర్స్ టైమ్‌లో వచ్చింది. టీ, కాఫీ కల్చర్ అనేది. కరెక్టా? ఈరోజు మనం ఊటీ ఎళ్తే, కొడైకెనాల్ ఎళ్తే, లేకపోతే హిల్ స్టేషన్స్ కూర్గ్ ఇట్లా చోట్లకెళ్తే మొత్తం టీ, కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఈ టీ, కాఫీ ప్లాంటేషన్స్ మన భారతదేశంలో రానప్పుడు అప్పుడయన్నీ అడవులంట. ఐడియా ఉందా మీకందరికీ కూడా? హ్యాండ్ డౌన్ చేయండి. అయన్నీ అడవులంట. ఆ అడవుల్లో చెట్లుండేయి. చెట్టుల్లో పక్షులు, జంతువులుండేయి. కానీ ఎప్పుడైతే టీ, కాఫీ కల్చర్ మన భారతదేశంలోకొచ్చిందో, ఈ అడవులన్నీ నరికేసి అక్కడ టీ, కాఫీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. ఈ హిల్ స్టేషన్స్ అన్నిట్లో కూడా. ఈరోజు మనం ఊటీ ఎళ్తే కూడా లేతే ఏదైనా హిల్ స్టేషన్ ఎళ్తే ఎక్కువ టీ ప్లాంటేషన్స్ వస్తాయి. ఎవరన్నా ఎళ్లారా? సుఖీబావ చాలా సార్లు తీసుకెళ్ళాం. ఊటీ తీసుకెళ్ళాం. కొడైకెనాల్ తీసుకెళ్ళాం. ఇండివిడ్యుయల్‌గా గూడా ఎళ్లారా? అక్కడ మీరు గమనిస్తే గనక హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఆ హిల్ స్టేషన్స్ అన్నిట్లో కూడా టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో, ఈ టీ ప్లాంటేషన్స్ బాగా పెరగటానికి, టీ పంట బాగా రావటానికి విపరీతంగా, విపరీతంగా పురుగు మందులు జల్లుతున్నారంట. తెలుసా మీకందరికీ కూడా? అది గూడా ఎలా పురుగు మందులు జల్లుతున్నారంటే, ఆ కొండ ప్రాంతాల్లో ఒకప్పుడు నడుచుకుంటూ ఎళ్లి కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో పురుగు మందులు ఎట్ట కొడుతున్నారో తెలుసా? డ్రోనేసుకొనెళ్లి కొడుతున్నారంట. డ్రోన్ పంపిస్తున్నారంట పురుగు మందులు. డ్రోన్ తెలుసా మీకెవరికన్నా? డ్రోన్ ఎప్పుడైనా జూసారా? మన పెళ్ళిల్లో తిరుగుతూ ఉంటది గదా! ఆ! ఆ డ్రోన్ ఎళ్లి చల్లొచ్చేస్తుందంట. డ్రోన్‌ని పంపించేత్తన్నారంట. విపరీతంగా పురుగు మందులు కొట్టేసరికి, ఆ గాలి కలుషితమైపోయి, ఆ భూమి కలుషితమైపోయి, వాళ్ళకి రకరకాల జబ్బులొస్తున్నాయి. ఆ పురుగు మందులు విపరీతంగా కొట్టినా, టీ, కాఫీ మనం తాగితే మనకి క్యాన్సర్‌లొస్తున్నాయి. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? ఆ టీ, కాఫీ వ్యసనం కాదు గదా! మందైతే వ్యసనం, స్మోక్ అయితే వ్యసనం అనుకుంటున్నాం. కానీ ఆ టీ, కాఫీ పంట పండించే విధానమే అసలు కరెక్ట్‌గా లేదు. డిడ్ యూ అండర్‌స్టాండ్? విపరీతంగా పెస్టిసైడ్స్ వాడేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో పిచ్చుకలు కనిపించట్ల. కనిపిస్తున్నాయా పిచ్చుకలేమన్నా? మీ ఊర్లో ఎక్కడన్నా పిచ్చుకలు కనిపిస్తున్నాయా? ఆ పిచ్చుకలు తగ్గిపోయినాయి. ఎందుకు చచ్చిపోయినాయి చాలా వరకు. ఎందుకంటే, ఒకప్పుడు పిచ్చుకలు పెరగడానికి కావాల్సిన ఒక వాతావరణం ఉండేది. బట్ ఇప్పుడు విపరీతంగా పంట పొలాల్లో పురుగు మందులు కొట్టేయటం వల్ల, పురుగు మందుల అవశేషాలతో కూడిన ఆ ఫుడ్ తినటం వల్ల చాలా బర్డ్స్ చాలా చచ్చిపోతున్నాయి. చాలా జీవులు అంతరించిపోతున్నాయి. ఇదే ఆహారం మనం తింటున్నాం. ఇంకా చెప్పాలంటే ఇదే ఆహారాన్ని మోడిఫై చేసుకొని మరీ తింటున్నాం. ప్రాసెస్ చేసుకొని. అర్థమవుతుందా? అసలే భూమిలో ఉన్న సారం తగ్గిపోయిన ఆహారం మనం తింటున్నాం. దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా? తెలుసా? వేపుళ్ళు చేసేసి, ఉప్పు, కారాలు కలిపేసి, నూనె పదార్థాలు కలిపేసి, మనం దాన్ని తింటున్నాం. కరెక్టా? ఇప్పుడు బంగాళదుంప, పొటాటో మీకందరికీ తెలుసు. అది భూమిలో నుంచి వచ్చేదే. భూమిలో నుంచి వచ్చిన పొటాటోనే చాలా వరకు పురుగు మందులు అవశేషాలు ఉంటాయి దాని మీద. మళ్ళీ ఆ పొటాటోని ప్రాసెస్ చేసి చిప్స్ చేసుకొని తింటున్నాం. ఇంకా క్యాన్సర్ రాక ఏమొస్తది చెప్పండి? అవునా కాదా? ఇలాంటి టీ, కాఫీలు తాగటం వల్ల క్యాన్సర్ రాక ఏమొస్తది చెప్పండి? ఇంకా చెప్పనా? ఈరోజు మనిషికి క్యాన్సర్ ఎందుకు పెరుగుతుందో తెలుసా? ఫుడ్ కలర్స్ ఉంటాయి తెలుసా? ఫుడ్ కలర్స్. ఆ! ఫుడ్ కలర్‌ఫుల్‌గా కనిపియటానికి కలర్‌లు చల్లుతారు తెలుసా? ఆ ఫుడ్ కలర్ వల్ల కూడా క్యాన్సర్ వస్తది. ఈరోజు మనం రుచికరంగా ఉంది అని చెప్పి రూ. 100, రూ. 150 బిర్యానీ కొనుక్కొని తినేస్తున్నాం. అది టేస్టీగా ఉంటే చాలు. కానీ వాడు దాంట్లో కలర్ కలుపుతున్నాడా? దాంట్లో పిచ్చి నూనెలు వాడుతున్నాడా? డాల్డా వాడుతున్నాడా? ఆ! లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాసెస్ చేసింది వాడుతున్నాడా? నిజంగా అల్లం వెల్లుల్లిపాయలు పెట్టి తయారు చేస్తున్నాడా? ఇయన్నీ మనం ఆలోచించట్ల. ఆలోచిస్తున్నామా అసలు? అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటామినేటెడ్. కలుషితం. అదసలు ఏదో చెక్క బెరడుతో చేస్తాడంట అల్లం వెల్లుల్లి పేస్ట్. తెలుసా మీకు ఎవరికన్నా కూడా? అల్లంతో, వెల్లుల్లిపాయలతో చేస్తే వాడికి వర్కౌట్ అవ్వదు. వాడేదో పిచ్చి చెక్క బెరడుతో దాన్ని గుజ్జు గుజ్జు చేసి దాంతో వెల్లుల్లి పేస్ట్ చేస్తాడంట. అలానే మనం తినే ఆహార పదార్థాల మీద పడే కలర్ ఏదైతే ఉందో అది మన బాడీలోకెళ్ళిన తర్వాత అది క్యాన్సర్ కారకం అవుతుంది. అలాగే టేస్టింగ్ సాల్ట్.
అలాగే మోనోసోడియం గ్లూటమైట్ ఇట్లాంటి అన్ని ఆహార పదార్థాలు కలపటం వల్ల క్యాన్సర్లు వస్తుంది. ఈ ఆహార పదార్థాలేమో మనం విపరీతంగా తింటున్నాం, మన పిల్లలకు కూడా పెడుతున్నాం ఇయే ఆహార పదార్థాలు. అవునా కాదు? సో కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్టివ్ గా ఉంటుందని తినేస్తాం, కానీ అది తింటే ఆరోగ్యాలు పాడైపోతాయి. కరెక్టా? సో ఈరోజు చాలా మందికి అనారోగ్యాలు రావడానికి మూల కారణాలు ఏంటి అంటే, మనం తినే ఆహారంలో పోషకాలు లోపమైపోయింది. మనం తినే ఆహారంలో ఆ కలుషితమైన అవశేషాలు బాగా పెరిగిపోయినాయి. దీనివల్ల క్యాన్సర్లు వస్తాయి, తెలుసా? సో ఇలాగా ఈ ఈ ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవటం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, హాస్పిటల్కి వెళ్తే బిల్లులు వాసిపోతున్నాయి. చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అతను ఏం చేశాడంటే 78 లక్షలు బిల్లు వచ్చిందంట. ఇదేంట్రా బాబు ఎంత బిల్లు వచ్చిందని చెప్పి ఏకి పెట్టాడంట ఈ బిల్లు. ఏ తెలుసా మీకు అందరికీ కూడా? ఏ అంటే మన ఇంటి పక్కన వాళ్ళు కాదు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏలో పోస్ట్ చేశాడంటే బిల్లు. దీన్ని స్క్రూటినీ చేయి అన్నాడంట. దాన్ని స్క్రూటినీ చేయనగానే అది మొత్తం లెక్కలు తెలిసి డబుల్ బిల్లులు, పిచ్చి బిల్లు అన్ని లెక్క తెలితే 20 లక్షలు వచ్చిందంట. అంటే ఒక 60 లక్షలు సేవ్ చేసింది. ఇప్పుడు సంతోషించాలా దిగులు పడాలా? సంతోషించాలి, దిగులు పడాలి. 60 లక్షలు ఖర్చు మిగిలిందని సంతోషించాలా, 20 లక్షలు బొక్కబడిందని దిగులు పడాలా? వాళ్ళైతే కొంచెం సంతోషపడి ఉంటారు, అమ్మయ్య 78 లక్షలు కట్టే బదులు 20 లక్షలకి వచ్చేసాంలే మేము అనుకొని ఉంటారు. కరెక్టా? అసలు చూడండి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ హాస్పిటల్ వాళ్ళకి ఏ రివైజ్డ్ బిల్ పంపించారంట. ఏంది ఇది, నువ్వు 78 లక్షలు వేసావు, ఏ చెప్తుంది 20 లక్షలు, నువ్వు అడ్డమైన గడ్డి అంతా వేసావు, అడ్డమైన చెత్త అంతా వేసావు, డబుల్ ఖర్చులు వేసావు అంటే హాస్పిటల్ అంటే 3 రోజులు ఆగిరా అని చెప్పి మొత్తం సరి చేసి 20 లక్షలకే తీసుకున్నాడంట డబ్బులు. ఆ 20 లక్షలకే. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, బిల్లులు వాసిపోతున్నాయి. ఇప్పుడు మనలాంటి కామన్ మ్యాన్ వెళ్ళి మనం ఏం అడుగుతాం, 78 లక్షలు తగ్గించండి అని వాడు జాలి చూపించి ఒక 8 లక్షలు అమ్మయ్యా మా హాస్పిటల్ మంచోడు 8 లక్షలు తగ్గించాడు అనుకుంటాం తప్పితే అంత జ్ఞానం మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అసలైన 20 లక్షలు చిన్న అమౌంట్ కాదుగా, చాలా పెద్ద అమౌంటే కదా. సో అలాంటి మెడికల్ బిల్స్ తగ్గించుకోవాలన్నా కూడా మనం ఒబేసిటీ తగ్గించుకోవాలి. అర్థమైందా? ఫుడ్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ హెల్త్ బిల్ ఇదంతా పక్కన పెట్టేస్తే మనం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయిలే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిలే, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందిలే అని భర్వాసాగా ఏది పడితే తింటే సఫర్ అవ్వాల్సింది మనమే కదా, అవునా కాదు? ఆ మానసికమైన శోభ, శారీరకమైన బాధ అనుభవించాల్సింది యాజ్ ఏ పర్సన్ గా మనమే. ఎస్ ఆర్ నో? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కరెక్టే అని చెప్పి? సో అందుకనే సుఖీభావ ఫిలాసఫీ ఏంటి అంటే, ప్రివెన్షన్ ఈస్ నివారణ కంటే జబ్బు వచ్చిన తర్వాత కాదు, కానీ జబ్బు రాకముందే జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో ఆ మెడికల్ బిల్లులు ఇంకా ఏదో పని ఉండదు. ముందల ఏ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ కరెక్ట్ బిల్ వేసాడా అని చెప్పి అడగాల్సిన అవసరం ఏమి ఉండదు. అసలు బిల్లు కట్టాల్సిన పరిస్థితే రాకూడదు మనందరికీ కూడా. అలా పని చేసుకుంటూ వృద్ధాప్యం అయిపోయి వెళ్ళిపోవడం తప్పితే, ముక్కుకు ఒక ట్యూబ్ వేయించుకొని, నోట్లో ఒక ట్యూబ్ వేయించుకొని, పద్దాకల బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ పొడుచుకుంటూ, మళ్ళీ తినక ముందు ఇన్సులిన్, ఇట్లాంటి ఏమీ లేకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కరెక్టా? ఎవరైనా ఇష్టంగా ఇన్సులిన్ పొడుచుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్ తీస్తేనే మనకి భయం వేస్తుంది. వాళ్ళకి 3 పూట్ల 2 పూట్ల పొడుచుకోవాల్సిన స్థితికి వస్తుంది. ఇష్టమై పొడుచుకుంటారు ఎవరన్నా? ఇష్టం ఎవరు పొడుచుకోరు, నాకు తెలిసి ఎవరు పొడుచుకోరు, కష్టంగానే పొడుచుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఆ రోజు ఆ పూట ఇన్సులిన్ వాళ్ళు వేసుకోకపోతే వాళ్ళు షుగర్ పెరిగిపోయి చాలా డ్యామేజ్ అయిపోద్ది. సో ఇట్లాంటి అన్ని ఇబ్బందులు పడకుండా ఉండాలంటే చీటికి మాటికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం, చీటికి మాటికి బిళ్ళలు వాడటం, చీటికి మాటికి పొడిపించుకోవటం, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే 3-4 విషయాలు కేర్ తీసుకోండి, సరిపోద్ది. సుఖీభవ ప్రతిరోజు ఆ 3-4 విషయాల గురించే టాపిక్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఆ 3-4 విషయాలు ఏంటో తెలుసా? 1, సమతుల్యమైన ఆహారం తినాలి. ఈ రోజు మనం తినే ఆహారం అంతా కలుషితమైంది కాబట్టి ఈ షేక్స్ సప్లిమెంట్ రూపంలో సమతుల్యమైన ఆహారాన్ని పంపిస్తుంది. 2, వెయిట్ లాస్ అవ్వాలి, తొందరగా బరువు తగ్గాలి. ఆలోచించిన ఆశాభంగం. కరెక్టా? ఆలోచించకూడదు,
ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గుదాంలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే, ఇప్పుడు ఏమైందిలే, పెళ్ళైపోయి 10 ఏళ్ళు అయిందిగా, ఇప్పుడు నన్ను ఎవడు చూస్తాడులే, ఇట్లా ఆలోచించకూడదు. అవునా కాదా? తొందరగా బరువు తగ్గాలి. మూడోది, మంచి ఫుడ్ తినటం అలవాటు చేసుకోవాలి. అది హ్యాబిట్ అయిపోవాలి. హ్యాబిట్ అంటే తెలుసా? అదే వ్యసనం అవ్వాలి మీకు. ఎలా? సుఖీభావకు వచ్చిన తర్వాత మీకేం వ్యసనం అవ్వాలంటే, మంచి ఫుడ్ తినటం వ్యసనం అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఫ్రూట్స్ తినటం ఒక హ్యాబిట్ అయిపోవాలి. వెజిటేబుల్స్ తినటం ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఆకుకూరలు తినటం ఒక హ్యాబిట్ అయిపోవాలి. బ్రౌన్ రైస్ తినటం హ్యాబిట్ అయిపోవాలి. వాటర్ తాగటం హ్యాబిట్ అయిపోవాలి. డైలీ వాకింగ్ చేయటం హ్యాబిట్ అవ్వాలి. ఈ మంచి వ్యసనాలు, మంచి హ్యాబిట్స్ ఇవన్నీ. ఈ మంచి హ్యాబిట్స్ నాకు అలవాటైన వాళ్ళు చేతుతారా? మంచి హ్యాబిట్స్ అలవాటైనాయి. అది వ్యసనం అయిపోయింది సార్. వాటర్ తాగకపోతే నేను ఉండలేను సార్ రోజుకి 4 లీటర్లు. అది ఎండైనా, వానైనా, చలైనా, మంచైనా, ఎంత డబ్బులైనా. అది వ్యసనం అవ్వాలి. రోజు వాకింగ్ చేయటం నాకు వ్యసనం అయిపోయింది సార్. నాకు వాకింగ్ చేయకపోతే నాకు చిరాకుగా ఉంటది సార్ అన్న వాళ్ళు చేతుతారా? అలానే మంచి ఫుడ్ తినటం కూడా ఒక వ్యసనం అవ్వాలి. మన దగ్గర మైదాతో కూడిన ఆహారాలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. మన చుట్టూతో రకరకాలు ఉన్నా కూడా మీ మీ అడుగులు ఎక్కడికి వెళ్ళాలంటే మంచి ఫుడ్ ఏది అంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి, దాంట్లో చెత్త తక్కువ ఉండాలి. అలాంటి ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలి. అది హ్యాబిట్ అవ్వాలి. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్టైల్ ఒక వ్యసనం అయితో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది స్టార్ట్ అయితే. చాలా మంది ఏమడుగుతారు తెలుసా? సుఖీభావకు వచ్చిన తర్వాత మీరు చెప్పిన డైట్ ఎన్నాళ్ళు ఫాలో అవ్వాలి సార్ అంటారు. నేను జీవితకాలం చెప్తా. అంటే షేకులు 2 పూటలు తాగండి బరువు తగ్గడానికి. తగ్గిన తర్వాత ఒక పూట తాగండి. మిగతా లైఫ్ స్టైల్ అంతా జీవితకాలం పాటించాల్సిందే. సార్ నేను బరువు తగ్గాను, 10 కిలోలు తగ్గిపోయాను, ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్టు తినేస్తాను, నేను వాకింగ్ ఆపేస్తాను, మంచిలు తాగటం మానేస్తాను, నేను బరువు పెరగకూడదు గ్యారెంటీ ఇస్తారంటే ఎవడు భూమి మీద ఎవరు గ్యారెంటీ? ఈవెన్ భగవంతుడు కూడా గ్యారెంటీ. అవునా కాదు? నువ్వు మళ్ళీ యథాతథంగా నువ్వు షేకులు తాగి ఒక 10 కిలోలు తగ్గి 20 కిలోలు తగ్గిన తర్వాత మళ్ళీ యథాతథంగా వాకింగ్ ఆపేసి, వాటర్ తాగటం మానేసి, ఏది పడితే తినేసి బరువు పెరగకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఒకవేళ ఎవరన్నా కనుక అలా గ్యారెంటీ ఇస్తానా మీరు నమ్మమాకండి. ఎవడి వల్ల కాదు అది. మీ చేతుల్లోనే ఉంది బరువు తగ్గిన తర్వాత పెరగకుండా కాపాడుకోవటం కూడా. అది కూడా ఎలాగో తెలుసా? సుఖీభావకు వచ్చిన తర్వాత నేను ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పానో అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఎర్లీ మార్నింగ్ లెగో కానీ ఇడ్లీ అట్టు మీకు గుర్తు రాకూడదు, షేకే గుర్తు రావాలి. అర్థమవుతుందా క్లియర్ గా? ప్రతిరోజు మీకు స్నాక్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, ఇట్లా బాదం పప్పులో ఇట్లాంటివి గుర్తు రావాలి తప్పితే బజ్జీలు, పునుగులు, పకోడీలు గుర్తు రాకూడదు. అది హ్యాబిట్ అవ్వాలి. పొద్దున్నే లెగో కానీ రాత్రి పడుకోబోయే లోపల కంపల్సరీగా నేను వాకింగ్ చేయాలి 1 గంట అన్నా, అది హ్యాబిట్ అవ్వాలి, అది అలవాటు అవ్వాలి. అంతేకాని ఏమంటారు అయ్యప్ప స్వామి మాలేసుకుని 40 రోజులు పాటించినట్టు రథం అవ్వకూడదు. అర్థమవుతుందా? 30 రోజులు, 40 రోజులు, 3 నెలలు వాకింగ్ చేసేస్తాం, 10 కిలోలు తగ్గిన తర్వాత ఆ తర్వాత ఆపేస్తాం, అట్లా కుదురుతుంది. జీవితకాలం జరగాల్సి. జీవితకాలం సౌండ్ స్లీప్, ప్రతిరోజు రాత్రి క్రమంగా 6 గంటలు పడుకోవటం, అది నిత్యం అలవాటు అయిపోవాల్సింది, హ్యాబిట్ అవ్వాల్సిందే. మంచినీళ్ళు బాగా తాగాలి. సీజన్ తో సంబంధం లేదు. చలిగా ఉంది మంచినీళ్ళు తాగట్లా, ఎండగా ఉంది కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేస్తున్నాం, వర్షాలు కొడుతున్నాయి కదా వాటర్ తాగబుద్ధి కావట్లా. ఏ సీజన్ అయినా సరే నీకు ఎంతైతే వాటర్ చెప్పామో బరువు తగ్గే వరకు అది పాటించాలి. బరువు తగ్గిన తర్వాత కూడా అదే ఫాలో అవ్వాలి. అది ఒక హ్యాబిట్ అవ్వాలి. ఎప్పుడైతే గుడ్ థింగ్స్ మీకు వ్యసనం అయిపోతో అప్పుడు మీ ఆరోగ్యం మంచిగా ఉండటం స్టార్ట్ అయింది. మంచిగా అంటే ఏంటో తెలుసా? తరచుగా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంకా మంచిగా అంటే ఏంటో చెప్పినా, సంవత్సరంలో ఒక్కసారి కూడా మీరెవరు కూడా డాక్టర్ విజిట్కి వెళ్లకుండా ఉండే అవకాశాలు వస్తాయి, ఆ రోజులు వస్తాయి. సంవత్సరం మొత్తం కూడా నిజంగా 2026 ఇదంతా ఈ సంవత్సరం అంతా నేను అసలు హాస్పిటల్ లోపలికి కూడా వెళ్ళకూడదు సార్. నాకు ఆ కోరిక ఉంది. అన్నవాళ్ళు చేస్తారా? ఇంటికి వెళ్ళి 1/4 కిలో బాదుషా తింటే ఇది కుదరదు, ఈ కోరిక నెరవేరదు. అర్థమైందా? ఇంటికి వెళ్ళి 1/2 కిలో చికెన్ పకోడీ తింటే ఈ కోరిక నెరవేరదు. కోరుకున్నాం కదా సార్, దేవుడు కరుణిస్తాడులే అని ఇది పడితే తినకూడదు. కోరుకొని ప్రయత్నాలు కూడా చేయాలి. కోరుకుంటే ఎంత ముఖ్యమో దాని తగ్గట్టు ప్రయత్నం చేయటం అంతే ముఖ్యం. అవునా కాదా? ఎగ్జాంపుల్ చెప్తా మీకు అందరికి. పిల్లోడు దేవుడికి దండం పెట్టుకొని పుస్తకాలు తీసి చదవకపోతే పాస్ అవుతాడా? ఆడన్నా? మీరు చెప్పండి ఒకసారి, ఆలోచించండి. పెద్ద మనుషులు మీరందరూ కూడా.
అవునా కాదు? ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని మా వ్యాపారాలు బాగుండాలని దండం పెట్టుకుని వ్యాపారం చేయకపోతే వ్యాపారం లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. కోరుకోవటం ఎంత ఇంపార్టెంట్, ప్రయత్నం చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మనం అందరం ఈ సంవత్సరం అంతా హాస్పిటల్ విజిట్కి వెళ్ళకూడదు, హాస్పిటల్ లోపలికి అడుగు పెట్టకూడదు, సిక్ అవ్వకూడదు అని మనం కోరుకున్నాం. కోరుకున్నంత మాత్రం జరగదు. కోరుకొని దాని దగ్గర ప్రయత్నం జరగాలి. అంటే ఏం చేయాలి సార్? బరువు తగ్గాలి, మంచి ఫుడ్ తినాలి, ప్రతిరోజు వాకింగ్, వాటర్ తాగడం, నిద్రపోవడం, ఇదంతా లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉండాలి, టూ మచ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఇవన్నీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కోరుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ ప్రయత్నం కూడా మనం క్రమం తప్పకుండా చేసినప్పుడు ఆ సంవత్సరం అంతా హాస్పిటల్ జోలికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం. గాడ్ స్పేస్ నిజంగా దేవుడి దయ. ఈ న్యూట్రిషన్ వాడి 18.5 ఏళ్లలో ఒక్క రోజు కూడా నేను సిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిందే లేదు. టు బి ఫ్రాంక్, లేదు. మేబీ ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడు దోమలు గుట్టి మలేరియా వచ్చింది అంతే. అంతకుమించి 18.5 ఐ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్. అమెరికా 8 టైమ్స్ వెళ్ళా, యుఎస్ 8 టైమ్స్ వెళ్ళా. సో మలేషియా, ఇండోనేషియా, ప్యారిస్, యూరోప్ కంట్రీస్, చాలా దేశాలు 45 టైమ్స్ అబ్రాడ్ వెళ్ళా. సో 2.5 పాస్పోర్ట్స్ కంప్లీటెడ్. ఈవెన్ గాడ్ స్పేస్ నిజంగా ఈ న్యూట్రిషన్ నా లైఫ్ లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి సిక్ అయ్యానని టెస్టులు చేయించుకోవాలి, ఇదంతా అంత అవసరమే రాదు. గాడ్ స్పేస్ అంతే. ఎప్పుడో ఒకసారి టైఫాయిడ్, ఇవన్నీ కలుషితమైన నీళ్లు తాగటం వల్ల టైఫాయిడ్ వస్తుంది, దోమలు కుడితే మలేరియా వస్తుంది. అంతకు మించి మన అనారోగ్యాలు మన ఆహారపు అలవాట్ల వల్ల, మన ఓవర్ వెయిట్ వల్ల అదేం రాల. ఒక్కోసారి అది మనం అనుకోకుండా తాగి నీరు వల్ల కూడా రావచ్చు. అది కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటే పెద్దగా ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఇంట్లో కూర్చొని కూడా తగ్గించుకోవచ్చు, పెద్దగా ఏం పర్ల అంతగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కూడా నిజంగా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే దానికి కావాల్సింది ఏంటంటే, ఒకటి వెయిట్ లాస్ అవ్వాలి, 2 మానవ ప్రయత్నంగా మనం మంచి ఫుడ్ తినాలి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమంది సుఖీబాకు వచ్చిన తర్వాత కూల్ డ్రింకులు, ఈ లేసు ఇట్లాంటివన్నీ తింటాం ఆపేశారు? చేతుతారా? కూల్ డ్రింక్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ సీసాలు, లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు, బింగోలు, ఈ 3 రోజులు అంతా ఆపేశారు. ఎన్నాళ్ళు ఆపుతారు? ఎన్నాళ్ళు ఆపుతారు? లైఫ్ లాంగ్ ఆపుతారా? రేపు లైఫ్ స్టైల్ థమ్స్అప్ పెడతా, తాగరా మీరెవరు? చూస్తాం ఈసారి గ్యారంటీగా లైఫ్ స్టైల్ ఏదో లీటర్లు సీసాలు తెప్పించాడు పెడతా, మీరు ఎవరు తాగరో చూస్తా నేను. తాగరా? గ్యారంటీ పక్క లాక్కర్దో. నాతో ఏమంటారు తెలుసా? ఈ ఒక్కరోజు తాగితే ఏమైతుందే సార్ అని తాగేస్తా ఉంటారు. సీసాలు అయిపోతాయి, ఆడ ఏముండవు, నాకు తెలుసు గ్యారంటీ. సుధీర్ సార్ ఎప్పుడన్నా ఒకసారి తాగమన్నారులే అని చెప్పి తాగేస్తారు. మీరు ఒక్కసారి తాగమని చెప్తే నా ముందే తాగేస్తే నేను లేనప్పుడు ఎన్నిసార్లు తాగుంటారో. అవునా కాదు? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? సుధీర్ సార్ అటు పోతే బాగుంటది, అటు పోతే ఇంకా స్టార్ట్ చేస్తాం, నా సామిరంగా తీసేస్తాం అన్నట్టుగా ఆలోచన నా వైపే చూస్తుంటారు. ఇటు పోతాడా పోడా, వీడు ఇక్కడే ఉంటాడా వెళ్ళిపోతాడా, అటు పోతే నేను స్వీట్ తింటా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారంటారా ఉంటారంటారా? ఈయన వాటి పోతే నేను స్వీట్ తింటా. నాకు అర్థమైపోద్ది వాళ్ళ ఫేస్ చూడగానే, సర్లే నేను చూసి ఇబ్బంది పడుతున్నాను, నేను అటు వెళ్ళిపోతా, ఇంకా స్టార్ట్ అయితే నాకు మామూలుగా ఉండదు, ఇంకా గిన్నెలు అయిపోతా ఉంటాయి. అలా ఉండకూడదు. మనిషి చూస్తే ఒక రకం, మనిషి చూడకపోతే ఇంకో రకం, అట్లా ఉండకూడదు కదా. మనిషి చూసినా చూడకపోయినా మన హ్యాబిట్లు మారకూడదు ఎవరి కోసం కూడా. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే మనం అలా హెల్దీ హ్యాబిట్స్ క్రియేట్ చేస్తామో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. ప్రిజర్వ్ చేసుకుంటావా, ప్రొటెక్ట్ చేసుకుంటావా, డిస్ట్రాక్ట్ చేసుకుంటావా, డ్యామేజ్ చేసుకుంటావా, అది మన ఇష్టమే, మన చేతుల్లోనే ఉంది. అది కూడా అడ్డమైన గడ్డి తినేసి వెయిట్ పెరిగిపోతే ఖచ్చితంగా హెల్త్ డ్యామేజ్ అయిపోద్ది, డౌటే లేదు. ఇప్పుడు కాకపోతే రేపు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త మీకు అర్థమయ్యేలా చెప్తా. చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఒక బ్రిడ్జి మీద వెళ్తున్నారు, ఆ బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది, కానీ బండి నడుస్తుంది, అంటే బండ్లు వెళ్తున్నాయి. కాకపోతే అది ఎప్పుడు కూలుద్దో తెలియదు. మనం ఆ బ్రిడ్జి మీద వెళ్ళేప్పుడు ఎంత కేర్ఫుల్గా వెళ్తాం?
కొన్ని బ్రిడ్జిలు చెప్తారు. వార్నింగ్ బోర్డ్ ఇస్తారు. ఈ బ్రిడ్జ్ అసలు బాలేదు. 20 కిలోమీటర్ల స్పీడ్ మించి ఎళ్ళమాకండి ఈ బ్రిడ్జ్ మీద. అంటే ఆ బ్రిడ్జ్ ఏం పర్ఫెక్ట్ గాదు. అది కూలిపోయే బ్రిడ్జే. ఇవాళ గాదు రేపు అంతే. అలానే చాలా మంది ఏమనుకుంటారంటే, మేము బాగా వెయిట్ ఉన్నాం, బాగా లావున్నాం, అయినా గూడా బాగా పని జరుగుతుందే. తినగానే అరుగుతుంది, తెల్లారికి మోషన్‌కెళ్ళిపోతున్నాం, పడుకుంటే నిద్రొస్తుంది, బట్టలు టైట్ అయిపోతున్నాయి అంతే గదా! మాకేం ఆరోగ్య సమస్యలు లేవు గదా! అంటే ఒకటి చెప్తాను వినండి. ఊబకాయం అనేది కూలిపోయే బ్రిడ్జ్‌తో సమానం. ఎప్పుడు కూలుద్దో తెలీదు. టు బీ ఫ్రాంక్ ఎప్పుడు కూలుద్దో తెలీదు. కూలిన తర్వాత కుయ్యో మర్రో అంటే బాధపడితే ప్రయోజనమే లేదు. యెస్ ఆర్ ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టే. సో మనం కూలిపోయే బ్రిడ్జ్ లాగా ఉన్నాం. మరమ్మతులు జరిగి కరెక్ట్ బ్రిడ్జ్ లాగా తయారవుదాం. అది మీ చేతుల్లోనే ఉంది. సార్ ఒకప్పుడు కూలిపోయే బ్రిడ్జే సార్. 20 కిలోలు ఎక్స్‌ట్రా ఉన్నా, 30 కిలోలు ఎక్స్‌ట్రా ఉన్నా, 40 కేజీస్ ఎక్స్‌ట్రా ఉన్నా. బట్ రైట్ నౌ అయితే పర్ఫెక్ట్ బ్రిడ్జ్ సార్. సెట్ అయిపోయింది మొత్తం. 20 కిలోలు తగ్గిపోయా. 4 నెలల్లో 20 కిలోలు తగ్గిపోయా. సుఖీభవ పుణ్యమా అంట. ఆ! 4 నెలల్లో, 5 నెలల్లో 30 కిలోలు తగ్గిపోయా. ఇప్పుడైతే నాది పర్ఫెక్ట్ బ్రిడ్జ్ సార్. సూపర్. ఎంత లోడేసిన లారీ ఎళ్ళినా గూడా నా బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వదు అన్నట్టుగా మన ఆరోగ్యాలు తయారవ్వాలి. కరెక్టా? సో అందుకనే మీకందరికీ కూడా అలాగా మీ బ్రిడ్జిలన్నీ కూడా మీ దేహం అనే బ్రిడ్జిలేవి కూలిపోకూడదు, కృంగిపోకూడదు అనే ఉద్దేశంతోనే సుఖీభవ బీటీపీ అనే ప్రోగ్రామ్ పెట్టింది. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఓకే. లాస్ట్ సీజన్‌లో చాలా మంది బరువు తగ్గినోళ్ళు కొన్ని రిజల్ట్స్ చూపిస్తాను. చూస్తారా? సుఖీభావకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంత బరువు తగ్గారు. మళ్ళీ ఫ్రెష్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 0 వీక్ స్టార్ట్ అయిద్ది. బట్ లాస్ట్ సీజన్‌లో అంటే సీజన్ 26లో బీటీపీ సీజన్ 26లో పండగలు చూడండి, ఇది చాలా కష్టమైన పని ఇది. ఈ 153 మందికి క్రిస్మస్ వచ్చింది, న్యూ ఇయర్ వచ్చింది, సంక్రాంతి వచ్చింది. ఎంత పెద్ద పండుగలొచ్చినాయి. అయినా కూడా 150 మంది ఒక దీక్షలాగా ఈ 30 రోజులు చేశారు. మేబీ కొంచెం తక్కువ రిజల్ట్స్ ఉండుండొచ్చు. ఎందుకంటే సంక్రాంతి అరిసెలు, కజ్జికాయలు తినుంటారు. క్రిస్మస్‌కి చికెన్‌లు, మటన్‌లు తినుంటారు. న్యూ ఇయర్‌కి ఏదన్నా తినుంటారు. తక్కువ రిజల్ట్ వచ్చుద్ది. కాకపోతే బావుంది. రిజల్ట్స్ బావున్నాయి. సో ఒకసారి రిజల్ట్స్ చూపిస్తా. బీటీపీ ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటో. స్లైడ్స్ రెడీయా? త్వరగా. అండ్ ఇప్పుడైతే పండగెళ్ళిపోయింది. సంక్రాంతి గయా, క్రిస్మస్ గయా, న్యూ ఇయర్ గయా. అభి బాకీ పిక్చర్ బాకీ అని తోడా కమ్ కర్నా వజన్. కొంచెం బరువు తగ్గాలి మనం. బరువు తగ్గాలి అంతే. ఎంతమంది రెడీగా ఉన్నారు బీటీపీలో మీ పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి? కూలిపోయే బ్రిడ్జ్ కాదు సార్. సెట్ అయిపోయే బ్రిడ్జ్ కావాలి సార్. నా దేహం అలానే ఉండాలి సార్. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్న వాళ్ళు చేతుతారా? ఎవరైతే రెడీగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పర్ఫెక్ట్ బ్రిడ్జ్ అయిపోద్ది మీ బాడీ. ఓకే. లాస్ట్ సీజన్ లో ఎలా బరువు తగ్గారు? ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్స్ దే డూ విత్ కమిట్మెంట్. అసలు ఎలా తగ్గారో చూద్దాం. సో వెయిట్ గెయిన్ అంటే బరువు తగ్గే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో చాలా మంది అనుకుంటారు బరువు పెరగటం ఏముంది ఈజీ, బరువు పెరగటం ఏముంది, వెయిట్ గెయిన్ చాలా ఈజీ అనుకుంటారు. చాలా కష్టం. మజిల్ పెరగాలి. సో దుర్గా మల్లేశ్వరి 1 మంత్ లో షీ గెయిన్డ్ 2.9 kgs హెల్తీగా మజిల్ గెయిన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ దుర్గా మల్లేశ్వరి గారు, కోచ్ ఎంబీఆర్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్.
కోచెస్ గ్రూప్ లో టాప్ 1 విన్నర్ గెల్లి రమేష్ గారు 1 మంత్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్స్ న్యూ ఇయర్ సంక్రాంతిలో కూడా ఆయన కమిటెడ్ గా వర్క్ చేసి 1 మంత్ లో 5.5 కిలోలు హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ రమేష్ గారు. సో ఉన్నారా, ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఉంటే స్పాట్ లైట్ చేయండి ఆయన్ని. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పర్సన్ విన్నర్స్, టాప్ 1 విన్నర్స్ ని మాత్రం ఉంటే స్పాట్ లైట్ చేయండి. వీళ్ళందరికీ కూడా రేపు ఈవెంట్ లో వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేస్తాం, క్యాష్ ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. విన్నర్ పి సుష్మా గారు, కోచ్ ఏ ప్రభావతి. షీ లాస్ట్ 1 మంత్ లో 5.4 kgs, 6.99% టోటల్ బాడీలోంచి ఫ్యాట్ తగ్గించుకున్నారు. అండ్ తను గెలుచుకున్నారు 5,664 రూపాయలు. 500 పెట్టారు, 5,000 గెలుచుకున్నారు. బాగుంది కదా, ఇదేదో లాభం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టీమ్ బి టాప్ 1 విన్నర్ ఎవరో చూద్దాం. టీమ్ బి లో టాప్ 1 విన్నర్ 1 మంత్ లో 9.8 kgs లాస్ అయ్యారు. 1 మంత్ లో ప్రమీలా రాజ్, కోచ్ భాను గారు. సో ఐ థింక్ షీ లాస్ట్ 15.53% ఆఫ్ అవర్ టోటల్ బాడీ ఫ్యాట్. దాని దేహంలో ఉన్న 15.5% కొవ్వు తగ్గించుకున్నారు ఓవరాల్ గా 1 మంత్ లోనే. దిస్ ఈస్ ద రిజల్ట్ ఓన్లీ ఇన్ 1 మంత్. సో 10 కిలోలు తగ్గారు. ఇది 3 నెలల రిజల్ట్. కాకపోతే ఎలా జరిగింది సార్ అంటే, వాళ్ళ మాటల్లోని వెందురు కానీ రేపు టాప్ 1 విన్నర్స్ అందరి చేత మాట్లాడిస్తాను. ఉన్నారా ఎవరన్నా? ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారు టాప్ 1 విన్నర్స్. రేపు వాళ్ళ చేత మాట్లాడిస్తాను. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే టాప్ 1 విన్నర్స్ ఉన్నారు, ఇప్పుడు 3 గ్రూపుల్లో, కోచెస్ గ్రూప్ లో ఒకటి అండ్ కస్టమర్స్ గ్రూప్ లో టాప్ 1 విన్నర్స్ ఉన్నారు, వాళ్ళందరి చేత రేపు మాట్లాడిస్తాను. వాళ్ళు ఏం చేస్తే హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారో నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో టోటల్ వెయిట్ గెయిన్ ఈ 153 మందిలో వెయిట్ గెయిన్ వాళ్ళు మొత్తం కూడా కలిపి సో ఇది స్టార్ట్ అవుతుంది, గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అమౌంట్ ఏదైతే ఉందో రవి సార్కి పంపించండి. అండ్ 0 వీక్ ఈరోజు సాయంత్రమే ఉంటుంది. ఈరోజు సాయంత్రం 0 వీక్ ఈరోజు సాయంత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బీటీపీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరు మిస్ అవ్వమాకండి. సో టోటల్ వెయిట్ గెయిన్ 9.5 కిలోలు వెయిట్ గెయిన్ వాళ్ళు. టోటల్ వెయిట్ లాస్, సో టోటల్ వెయిట్ లాస్ కోచెస్ గ్రూప్ 30 మంది 40 కిలోలు తగ్గారు. టీమ్ ఏ 58 మంది 118 కిలోలు తగ్గారు. టీమ్ బి సూపర్ 58 మంది ఓవరాల్ గా 160 కిలోలు తగ్గారు. మొత్తం కలిపి ఈ సీజన్ లో 153 మంది కలిపి ఎంత బరువు తగ్గారంటే 318 కిలోలు బరువు తగ్గారు. అంటే యావరేజ్ గా చూసుకుంటే ఒక్కొక్క పర్సన్ నెలలో 2.5 కిలోలు తగ్గారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద మంత్. ఎలా పెద్ద మంత్ అంటే పండగలు ఉన్నాయి. ఈ పండగల్లో కడుపు కట్టుకోవడం చాలా కష్టం. చాలా మంది టెంప్ట్ అవుతారు. అయినా కూడా
ఈ బీటీపీ వల్ల వాళ్ళకి జరిగిన మేలు ఏంటంటే యావరేజ్‌గా 2, 3 కిలోలు తగ్గారు గానీ, ఒక్క కిలో గూడా ఎవరు పెరగల. ఇది గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ రైట్ నౌ సీజన్ గాన్. అయిపోయినాయి, పండుగలు అయిపోయినాయి. కాబట్టి ఈ ఈ ఈ సీజన్‌లో చాలా మంది ఇంకా బాగా ఫాస్ట్‌గా బరువు తగ్గుతారు. ఎవరైతే నేను చెప్పా గదా! మన బ్రిడ్జిలు మధ్యలో కూలిపోకుండా ఉండాలంటే గ్యారంటీగా ఆ బ్రిడ్జికి మరమ్మతు జరగాల్సిందే. తెలిసి తెలియక ఏది పడితే తినుంటాం, బరువు పెరిగుంటాం. ఇప్పుడైతే మీకు అవకాశం ఉంది సుఖీభవ ద్వారా ఈ బీటీపీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. గమనించండి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరైతే 2 పూటలు షేక్ తాగుతారో వాళ్ళే. ఒక పూట షేక్ తాగి, ఒక పూట మజ్జిగ తాగి బీటీపీలో ఉండొచ్చా? కుదరదు. అది హెల్తీ వే ఆఫ్ వెయిట్ లాస్ కాదు. అడ్డమైన దారి అది. కండ కోల్పోతారు. కండ పెరగాలి, కొవ్వు తగ్గాలి. అలా జరగాలంటే ఖచ్చితంగా పొద్దున తాగాల్సిందే షేకు, రాత్రి పూట కూడా తాగాల్సిందే. అలా తాగే వాళ్ళే మీ పేర్లివ్వండి. ₹500 రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేసి మీ కోచెస్‌కి మీ పేర్లిస్తే ఈరోజు 0 వీక్ స్టార్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. ఎనీ బర్త్‌డేస్, మ్యారేజెస్ ఏమన్నా ఉన్నాయా? అగ్గి పుల్లలాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాండి పిల్ల నేను అచ్చి పైరగాని చీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే ఇల్లకుండా ఉండలే. సో ఎవరైతే ఈరోజు బర్త్‌డే అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? అంతే సార్. అంతే సార్. ఓకే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. ఐ థింక్ కేక్ కటింగ్ ఉందనుకుంటా. లక్ష్మీ పూర్ణ సుఖీ భవ. బర్త్‌డే సాంగ్ రెడీ చేయండి సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే. ఆ పాట మీరేనా రెడీ చేశారు? అంటే ఏ బ్రాండ్ అగ్గిపుల్ల అడుగుదామని. బల్బ్ అగ్గిపెట్ల, ఏ అగ్గిపెట్టె అడుగుదామని. మాచర్ల అగ్గిపెట్ట. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తగ్గారా బోరు ఇక్కడికి వచ్చినాక? ఏమండి? ఏం చెప్పారు పూర్ణచంద్రరావు గారు? 1 month లో 4 kgs వెయిట్ లాస్ అయ్యారు. 1 month లో 4 కిలోలు తగ్గారా? నీ వాయిస్ అంత గంభీరంగా ఉంది. ఆ వాయిస్ అసలు వినబడట్లేదు ఏంటి? ఓకే. ఆల్ ద బెస్ట్ అమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో బర్త్డే సాంగ్ ప్లీజ్, కేక్ కట్ చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday in the sun from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. So once again, many happy returns of the day. May God bless you. All the best. Thank you so much. See you tomorrow morning. Take care. Bye bye. అందరిని అన్మ్యూట్ చేయండి. బర్త్డే విషెస్ చెప్పండి. టేక్ కేర్. అండ్ సాయంత్రం బీటీపీ 0 వీక్ ఉంది. గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని సాయంత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you so much, sir. Happy birthday to you. Happy birthday, Happy madam. birthday to you. Happy birthday, madam. Happy birthday to you. Thank you so much. Happy birthday to you, madam. మధ్యాహ్నం పొద్దున పెట్టుకుంటాం వాటితో పాటు వేసుకోవాలి.
వెరీ గుడ్. స్క్రీన్ రికార్డింగ్ కావాలా అది. తీతి